అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఈ కొత్త సంవత్సరంలో మీ కోరికలు, మీ సంకల్పాలు ఎన్నో నెరవేరాలి. మీ అందరి ఆరోగ్యాలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నూతన సంవత్సరం అడుగుపెట్టే వేళ ఇంట్లో మన పూజని ఏ విధంగా చేసుకోవాలి, ఈరోజు మనం ముఖ్యంగా కోరుకోవాల్సింది ఏంటి భగవంతుడిని, ఇవన్నీ కూడా పూర్తి విధానాలు అలాగే పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో లైక్ ఇస్తే చాలా మందికి రీచ్ అవుతుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు. మనం ఇక 2024వ సంవత్సరాన్ని ముగించుకొని 2025వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. అయితే మనందరికీ తెలిసిందే, మనకి తెలుగు వాళ్ళకి తెలుగు సంవత్సరం అనంటే ఉగాదితో ప్రారంభమవుతుంది. షడ్రుచుల కలయికతో మన ఉగాదిని తెలుగు సంవత్సరంగా ప్రారంభించి పండగగా చేసుకుంటూ ఉంటాం. అయితే మరి ఈ కొత్త సంవత్సరం అంటే 2024 నుంచి 2025లోకి మనం వెళ్తున్నాం కాబట్టి మరి ఈ రోజు కూడా అటువంటిది ఏదైనా పాటించాలనంటే తప్పనిసరిగా పాటించాలండి. అయితే మనకి ఆంగ్ల సంవత్సరం అనేది మంది కాకపోయినా మనం ఇక 2024 సంవత్సరాన్ని ముగించుకొని కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న వేళ ఈ క్యాలెండర్ ప్రకారం కూడా ఏ రోజు వచ్చింది, ఏ రోజు మంచి చెడులేంటి, అలాగే ఏ రోజు ఏ తిథి ఉంది, పండగలేంటి, హాలిడేస్ ఏంటి, ఇలా ప్రతి కూడా క్యాలెండర్ ప్రకారమే మనం ముందుకు వెళ్తూ ఉంటాం. కాబట్టి అటువంటి క్యాలెండర్ ఇయర్ అనేది మారుతుంది కదా. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా అంటే మనం లేచిన దగ్గర నుంచి కూడా ఏ రోజు వచ్చింది, ఏ తేదీలో ఉన్నాము, ఏది మనం మొదలు పెట్టాలి, లేకపోతే ఏ తిథి ఉంది, ఈరోజు ఏ పండగ వచ్చింది, ఇవన్నీ కూడా క్యాలెండర్ మీద మనం బేసే చూసుకుంటూ ఉంటాము. మన తెలుగు నెలల ప్రకారం కూడా ఫాలో అవుతూ పండుగలు అనేవి చేసుకుంటూ ఉంటాం కనుక మరి ఇక ఇంగ్లీష్ సంవత్సరం ప్రకారమైన 2025లోకి మనం మారిపోతున్నాం. అలాగే పిల్లలు ఏదైనా చదువుకునేటప్పుడు కానీ స్కూల్స్కి కానీ ఎగ్జామ్స్ కానీ ఏవైనా ఈ క్యాలెండర్ డేట్స్ ప్రకారం మనం బేస్ అవుతాం. కాబట్టి ఇటువంటి కొత్త సంవత్సరం కూడా మనం తప్పనిసరిగా ఇంట్లో పూజన చేసుకుంటే చాలా మంచిదండి. అయితే ఇది 31st నైట్ అనేది అందరు సహజంగా ఉన్నంతలో ఎవరికి వారు వాళ్ళ కుటుంబ సభ్యులతో కానీ స్నేహితులతో కానీ సరదాగా గడుపుతూ ఉంటారు. ఆ సమయంలో ఇంట్లో అర్ధరాత్రి 12 గంటలకు కూడా ఒక దీపం ఇంట్లో పెట్టి మనం పూజ దగ్గర నమస్కారం చేసుకుంటే చాలా మంచిది. అలా కుదరని వాళ్ళు 1వ తారీఖు అంటే జనవరి 1న 2025వ సంవత్సరంలో ఈ విధంగా నిత్య పూజా మందిరంలోనే పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే మనం ఇంట్లో ఏవైతే దేవుని విగ్రహాలకి పటాలకి పూజ చేస్తూ వస్తున్నామో ఇక్కడే అందరూ ఉంటారు. కాబట్టి మన ఇంట్లో మొదటి నుంచి పూజ చేస్తున్న విగ్రహాలు పటాలన్నీ ఇక్కడే పెట్టుకొని ఉంటాం కదా. కాబట్టి ఇక్కడే చక్కగా మీరు మీ కులదైవం అవ్వచ్చు, మీ ఇష్టదైవం అవ్వచ్చు, లేదా మీకు ఎవరంటే బాగా నమ్మకం అనిపిస్తుందో అయితే ఎవరికి పూజ చేసుకోవాలనిపిస్తుందో ఈరోజు అందరికీ కూడా అలా చేసుకోవచ్చండి. అయితే ఈ దేవుడిని ప్రత్యేకంగా పూజించాలి లేకపోతే ఇలానే పూజ చేయాలని ఏమీ లేదు. నేనైతే సహజంగా అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి వారిని ఎక్కువగా అందరం ఆరాధిస్తూ ఉంటాము. అలాగే శివుడిని, రాముడిని, వినాయకుడని, కృష్ణుడని ఇలా రకరకాలుగా పూజలు చేసుకుంటూ ఉంటాం. కొంతమంది లలిత వారు బాగా ఇష్టపడుతూ ఉంటారు, లలితా సహస్రనామం చదువుకుంటారు. అందుకని ఇక్కడ నేను స్వామివారిని అమ్మవారిని కూడా పెట్టాను. అలాగే చిన్న అలంకరణతో లలిత అమ్మవారిని కూడా పెట్టి చూపిస్తున్నానండి. అలంకరణ నచ్చితే నేను మరొక వీడియోలో షేర్ చేస్తాను. ఈ విధంగా మనం నిత్య పూజా మందిరంలోనే ముందుగానే అంతా కూడా సిద్ధం చేసుకొని ఈ విధంగా మీరు వెలిగించగలిగితే ఆ రోజు మామూలు దీపారాధనతో పాటు పిండి దీపాలు కూడా వెలిగించుకొని ఇటు స్వామివారికి ఆ రోజు మీరు ఏదైతే సమర్పించగలరో అవన్నీ కూడా స్వామివారికి సమర్పిస్తూ తులసి దళాలు పూలతోనూ గోవిందనామాలు చదువుకుంటూ స్వామివారికి పూజ చేసుకునే సరిపోతుందండి. మనం కొత్త సంవత్సరంలో మంచి చెడులు అన్నీ చూస్తుంటాము. ఆరోగ్యాలు బాగుండకపోవచ్చు, అలాగే మనకి ఎన్నో అనుకున్న కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళుండొచ్చు, లేదా కొన్ని పనులు ఆటంకం కలిగి ఉండొచ్చు. అవన్నీ కూడా అంతటితో వదిలేసి పాత సంవత్సరం వదిలేసి ఇక కొత్త సంవత్సరంలో మన ఏ విధంగా అయితే అంతా బాగుండాలని కోరుకుంటామో అవన్నీ కూడా కోరికలన్నీ నెరవేరాలి. ముందుగా మనం అంతా కూడా ధర్మబద్ధంగా నడిచే మనకి ఆ బుద్ధిని భగవంతుడు మనకి కల్పించాలి. మనం ఏదైతే సంకల్పం అనుకుంటున్నామో దానికి కష్టపడే మనస్తత్వం అంటే దాన్ని సాధించాలి ఎలా అయినా అనేది మనస్తత్వం భగవంతుడు మనకి ఇవ్వాలి, ఆ శక్తిని మనకి ఇవ్వాలని కోరుకుంటూ ఇక ఈ సంవత్సరం నుంచి అయినా మనకంతా మంచిగా జరగాలి. ఏదైనా ఉద్యోగాలు అవ్వచ్చు, వివాహ ప్రయత్నాలు ఉన్నవారు అవ్వచ్చు, విద్య పై చదువులకు వెళ్ళాలనుకునే వారు అవ్వచ్చు, కొంతమందికి ఏదైనా ఆరోగ్యం బాగుండదు, అటువంటి వాళ్ళు ఎవరైనా సరే దేవుని ముందు ఈ కొత్త సంవత్సరం రోజు కూడా దీపారాధన చేసి నమస్కారం చేసుకొని ఇక ఈ కొత్త సంవత్సరం ఎటువంటి కష్టాలు లేకుండా చూడు స్వామి అని చెప్పి స్వామివారికి అమ్మవారికి కూడా నమస్కారం చేసుకొని మీకు తోచినట్టుగా పూజ అయితే చేసుకోండి ఈరోజు. ఎందుకంటే మన తెలుగు సంవత్సరం ఉగాదితో ప్రారంభమైన ఈ 2025 కూడా క్యాలెండర్ ప్రకారం కొత్తగా అడుగు పెడుతున్నాం. కాబట్టి ఈ రోజు నుంచి కొత్త క్యాలెండర్ డేట్స్ అనేవి చూస్తూ ఉంటాము. కొత్త రోజులు ప్రారంభించబోతున్నాం కాబట్టి ఈ రోజు కూడా ఈ విధంగా పూజ అయితే చేసుకోండి. పూజ ఈ రోజు ఆ రోజు అని ఏం లేదు, మనం నిత్యం కూడా పూజ చేస్తూ ఉండాలి. అందులో ఇటువంటి కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే రోజు అందరం
కూడా బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ముఖ్యంగా మనం కోరుకోవాల్సింది ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా, అంతకుమించి సిరి సంపదలు ఉండదు. ఎంత డబ్బులు వచ్చినా కూడా అనారోగ్యాల పాలే ఖర్చు అయిపోతున్నా మనకి ధనం నిలవదు. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలి. పిల్లలు ముఖ్యంగా బాగా వృద్ధిలోకి రావాలి, వారు బాగా చదువుకోవాలి. ఇక్కడి నుంచి అందరికీ కూడా ఫిబ్రవరి, మార్చ్ అంటే ఎగ్జామ్స్ టైం అవుతుంటుంది పిల్లలకి. వాళ్ళు కూడా మంచిగా ఇంకా బాగా చదువుకునే జ్ఞానాన్ని, తెలివితేటల్ని ప్రసాదించమని స్వామివారికి నమస్కారం చేసుకొని ఈ విధంగా పూజ చేసుకోండి. ఈరోజు స్వామివారికి, అమ్మవారికి తులసి ఆకులేంటి, అలాగే బిల్వపత్రాలేంటి, శివలింగం ఇంట్లో ఉంటే శివలింగానికి అభిషేకం కానీ, అమ్మవారికి కుంకుమ పూజ కానీ, మీకు మనసుకి ఏది అనిపిస్తే, ఎలా చేసుకోవాలనిపిస్తే ఆ రోజున అలా చేసుకోండి. ఇంట్లో అందరూ కూడా సంతోషంగా ఉండండి. ఇక ఈ కొత్త సంవత్సరం అంతా కూడా మనకి అంతా మంచిగానే జరుగుతుంది, మనకు అంతా పాజిటివ్గానే ఉంటుంది అనే ఆలోచనతోనే ముందుకు వెళ్ళాలి. ఈ విధంగా పూజ అనేది చేసుకొని అమ్మవారికి ఈరోజు కుడితే కుంకుమ పూజ కానీ, మంగళకరమైన వస్తువులతో కానీ ఈ విధంగా పూజ చేసుకోండి. కనకధార స్తోత్రం చదువుకోండి. ఇంట్లో ఎప్పుడు కూడా లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండాలి. అనవసరపు ఖర్చులు అనేవి జరగకూడదు. మన ఇంట్లో అందరం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ విధంగా పూజ అనేది చేసుకోండి. ఈరోజు మీరు ఏదైనా నైవేద్యం పెట్టచ్చు. స్వీట్స్ అవి కొంటూ ఉంటారు, నలుగురికి పంచి పెడుతూ ఆనందాన్ని పంచుకుంటూ ఉంటారు. అటువంటి స్వీట్స్ ఏదైనా పెట్టచ్చు. అలాగే మీ పుస్తకాలు కానీ, కొత్త డైరీస్ రాసేవాళ్ళైతే కనుక ఆ డైరీ కూడా ఆ దేవుడి దగ్గరే పెట్టి ఈ రోజున కొత్త రోజుగా ప్రారంభించండి. అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ ఈ విధంగా పూజను చేసుకోవడంలో తప్పే లేదండి. పూజ దైవ చింతలో గడపడం అనేది ఆ రోజున చాలా మంచిది కూడా. కాబట్టి తెల్లవారుజామే చేయాలి ఈ పూజ ఏం లేదు, మీరు ఆ రోజు ఎప్పుడైనా చేసుకోవచ్చు. చక్కగా లేచి స్నానం చేసి, తలస్నానం కుదిరితే కనుక తలస్నానం చేసి ఆరోగ్యం బాగున్న వాళ్ళందరూ కూడా దైవ చింతనలో కాసేపు, అంటే దేవుని ఆధ్యాత్మికంగా ఆ కాసేపు అయినా భగవంతుని దగ్గర సమయాన్ని కేటాయిస్తూ ఈ విధంగా పూజ చేసుకొని అంతా కుటుంబానికి మొత్తం మంచి జరగాలని కోరుకుంటూ కూడా ఈ విధంగా 31st నైట్ అనేది దీపం పెడితే ఇంట్లో చాలా మంచిది. లేదంటే జనవరి 1st తారీఖైనా ఈ విధంగా పూజ అనేది చేసుకోండి. ఈ 2025వ సంవత్సరం బుధవారంతో మొదలవుతుంది. బుధవారం అనేది వినాయకుడికి సంబంధించిన రోజు. ఎటువంటి విఘ్నాలు లేకుండా మనం ప్రారంభించే కార్యక్రమాల్లో కానీ, మనం అనుకునే కోరికల్లో కానీ, ఏ వేటిల్లో కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా చూడమని చెప్పి బుధవారంతో కూడిన కొత్త సంవత్సరం వచ్చింది. కాబట్టి ఆ వినాయకుడికి కూడా మొదటిగా నమస్కారం చేసుకొని ఆ తర్వాత మీ ఇష్టదైవం అవ్వచ్చు, మీ కులదైవం అవ్వచ్చు, మీరు ఎలా అయితే పూజ మనశ్శాంతిగా అనిపిస్తుందో, మీకు మనస్ఫూర్తిగా చేసుకోవాలనుకుంటారో ఆ విధంగా అయితే చేసుకోండి. నాన్ వెజ్ తినవచ్చా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. అయితే ఇదేమి మంగళ శుక్రవారాల్లో లేకపోతే సోమవారమో శనివారమో రాలేదు, బుధవారం వచ్చింది. తినేవాళ్ళందరూ తింటారండి. అందులో న్యూ ఇయర్ అంటే మనకు తెలిసిందే 31st నైట్ నుంచే చిన్న చిన్న సెలబ్రేషన్స్ అయితే జాగ్రత్తగా ఉంటూ చేసుకునే వాళ్ళు ఉంటారు. అలానే కాకుండా ఆ రోజు కూడా నలుగురితో తమ ఆనందాన్ని పంచుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అలా గ్యాదర్ అయ్యి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు నాన్ వెజ్ అనేది వండుకుంటారు, తింటారు. కాబట్టి ఆనందంగా గడుపుతారు. అందులో ఈరోజు ఏ పని మొదలుపెట్టినా, ఎందుకు న్యూ ఇయర్ రోజు కూడా ఈ విధంగా పూజ చేసుకోవాలనంటే, ఈరోజు ఏ సంకల్పం అనుకున్నా, ఈరోజు ఏది మొదలుపెట్టినా కూడా ఎలా అయితే మంచిగా జరుగుతుందో అదే సంవత్సరం మొత్తం కూడా ఉంటుందని నమ్ముతాము. అందుకని మీరు ఇవాళ ఏదైనా ఒక మంచి పని తలపెట్టాలన్నా, ఎవరికైనా దానాలు చేయాలన్నా, అలాగే ఏదైనా మంచి పని కార్యాన్ని తలపెట్టాలన్నా కూడా ఈరోజు మొదలు పెట్టుకున్నా కూడా మనకి ఇంకా సంవత్సరం మొత్తం కూడా అంతే మంచిగా ఉంటుందనే హోప్తో మనం ఉంటూ ఉంటాము. కాబట్టి ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకొని మీరు ఏదైనా కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాలి అనుకుంటే చేసుకోండి. అలాగే కొంతమంది కొన్ని రెజల్యూషన్స్ తీసుకుంటూ ఉంటారు. ఇంక ఇప్పటి నుంచి ఇలా ఉండాలి, నిత్యం పూజ చేసుకోవాలి, లేదా ఈ డైరీ రాసుకోవాలి, లేదా ఈ విధంగా చదువుకోవాలి, లేకపోతే ఈ ప్రయత్నాలు స్టార్ట్ చేయాలి అని చెప్పి కంపల్సరీగా ఒక టైం టేబుల్ లాగా కంపల్సరీ ఒక పని ఈ రోజు నుంచైనా, కొత్త సంవత్సరం నుంచైనా స్టార్ట్ చేయాలనుకుంటూ చాలా ఇదిగా ఉంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా ఈ కొత్త సంవత్సరం మొదలు పెట్టండి. మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరి ఈ సంవత్సరం నుంచి అంతా కూడా మీకు బాగుండాలి. గతంలో ఏవి జరిగినా చెడు అనేది వదిలేసి మంచిని మాత్రమే తీసుకొని, ఆ చెడు జరిగిన వాటికి బాధపడకుండా ఆ మంచి జరిగినందుకు ఆనందంగా భగవంతునికి మనం ఈ నమస్కారం చేసుకొని కృతజ్ఞతలు తెలుపుకొని ఇక ఈ సంవత్సరం నుంచి కూడా మనకంతా బాగుండాలని కోరుకుంటూ కూడా ఈ విధంగా పూజ అనేది చేసుకోండి. ఈ రోజున ఏదైనా దేవాలయం కండి, ఈ దేవాలయం అని ఏమీ లేదు, మీకు అందుబాటులో మీకు దగ్గరలో ఉన్న ఏ గుడికైనా వెళ్ళి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. ఎవరికైనా ఏదైనా దానాలు చేయాలంటే చేయండి, అంతా మంచి జరుగుతుంది. ఈ 2025 జనవరి 1కి మనకి తెలుగు నెలల ప్రకారం పుష్యమాసం కూడా మొదలైపోతుంది. కాబట్టి అంతా కూడా మంచిగా జరగాలని కోరుకుంటూ అమ్మవారికి కూడా మీరు ఏదైనా పసుపు కుంకుమ సమర్పించాలంటే సమర్పించుకోవచ్చు, ఇంట్లో పెట్టుకోవచ్చు, లేదా ఏదైనా దేవాలయాలు అమ్మవారికి వెళ్ళి జాకెట్ ముక్క, పసుపు కుంకుమ, పూలు, గాజులు, పండ్లు ఇచ్చి రావచ్చు. ఈ సంవత్సరం అంతా కూడా మనని చల్లగా చూడమని అమ్మవారిని కూడా కోరుకుంటూ ఈ విధంగా ఇచ్చి రావచ్చు. లేదా ఇంట్లోనే మీరు అమ్మవారి దగ్గర తాంబూలాన్ని సమర్పించి మీరే అవన్నీ చక్కగా గాజులు అవి చేతికి వేసుకోవచ్చు.
ఇదిగోండి ఇలా వెంకటేశ్వర స్వామి చాలామందికి ఈ దైవంగా పూజిస్తారు. శివలింగం ఉంటే శివుడికి అభిషేకం చేసుకోవటం, లేదా శివుని చిత్రపటం పెట్టుకుని పూజ చేసుకోవడం, వినాయకుడికి, లలితమ్మ వారికి, దుర్గాదేవికి, ఇక ఎవరికి అని కాదండి, ఎవరికైనా ఈ రోజున పూజ చేసుకోవచ్చు. నిత్య పూజా మందిరాలు చేస్తే అందరికీ కూడా చేసినట్టు ఉంటుంది. కాబట్టి నేను ఈ పూజా విధానాన్ని ఇక్కడ మాత్రమే షేర్ చేశాను. మరి ఈ కొత్త సంవత్సరం మీ అందరి కోరికలు నెరవేరాలి, మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, అలాగే మీరు ఎన్నో సంకల్పాలు పనుల్లో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మీ అందరూ లైక్ చేయండి. మరొకసారి మీ అందరికీ 2025 నూతన సంవత్సరం శుభాకాంక్షలు. మీ కుటుంబ సభ్యులతో, మీ స్నేహితులతో మీరందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ నూతన సంవత్సరాన్ని గడపాలని కోరుకుంటూ మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.